ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు పట్టించుకొని పూర్తి చేయండి. దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు, అరచేతిలో ప్రాణాలతో కాలనీ వాసుల ఇక్కట్లు. ఎక్కడిది? బ్యాక్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవటానికి వీలు లేకుండా తమ వీధంతా తవ్వి నత్తనడగ్గా పనులు జరగడంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడిది? మల్కాజ్గిరినా? మల్కాజ్గిరి. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పి చూడండి ఎలాదో వేశారు. ఈ రోడ్డు మీద ఏం పోతే బండ్లు పోవటం ఏం లేదు, ఏం పనికి లేదు, మనుషులు నడుస్తాం తప్ప దేనికి పనికి రాదు. ఇది 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. 3 నెలలైనా పనులు నత్తనడకన సాగుతున్నాయని న్యూ మిర్జాలగూడ కాలనీ వాసులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని న్యూ మిర్జాలగూడ కాలనీలో జాతీయ సేవా సంఘం వీధిలో గత 3 నెలల ముందు బాక్స్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవటానికి వీలు లేకుండా పోయిందని. ఇది ఎక్కడ? మల్కాజ్గిరి కదా. ఇందాక 2 నెలల్లో పని పూర్తి చేస్తామన్నారు. 3 నెలలైనా పనులు నత్తనడకన సాగుతున్నాయని న్యూ మిర్జాలగూడ కాలనీ వాసులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని న్యూ మిర్జాలగూడ కాలనీలో జాతీయ సేవా సంఘం వీధిలో గత 3 నెలల ముందు బాక్స్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ పోవడానికి కూడా వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వినట్టుగా పనులు చూశారు. మొత్తం వీధి మొత్తం తవ్వేశారండి. నడుస్తాం కూడా ఇబ్బందే కదా. చిన్నపిల్లలు ఆ దారి వెంట నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కొద్ది రోజుల క్రితం స్థానిక వ్యక్తి కాళ్ళు జారి గుంతలో పడిపోవడం జరిగిందని స్థానికంగా ఉన్న మహిళ చెప్పారు. 2-3 రోజులకు ఒకసారి వచ్చి పనిచేస్తుండడంతో పనులు నిదానంగా జరుగుతున్నాయని, పలుమార్లు పని త్వరగా పూర్తి చేయాలని కోరినా ఏం ప్రయోజనం లేకుండా పోయిందని, బాక్స్ డ్రైన్తో మంచి జరుగుతుంది అనుకుంటే నెలల తరబడి పనులు పూర్తి కాకపోవటం తమకు నరకంగా ఉందని, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు నత్తనడగ్గా సాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు. ఇది మరి ఇప్పటికైనా పట్టించుకుంటారో లేదు చూడండి. ఏంది పాపం, కాలనీ మొత్తం నాశనం చేశారు మీరు.